ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మీడియా పాయింట్ ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి. 2004లో ఆనాడు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. నీకేమైనా సిగ్గుందా అంటున్నావు? ఆనాడు నువ్వు ఎక్కడున్నావు? కాంగ్రెస్ పార్టీలో లేవా? ఎదిరించి అడిగే దమ్ము లేక దద్దమ్మవై పార్టీ మారిన సిగ్గు లేనోడి నువ్వు మాట్లాడుతున్నావు ఇవాళ. ఇంకొకటి, ఆనాడు ఆంధ్ర పాలకులు అన్యాయం చేసిల్లని చెప్పేసి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుండి తెలంగాణ కోసం యుద్ధం చేసిన పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో గలం విప్పి తను సావు అంచుల వరకు పోయి తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా అబద్ధాలతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అని అంటున్నావు. సిగ్గు శరం అనేది మీకు ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. మీరు వచ్చేసి ఎమ్మెల్సీగా 1 సంవత్సరం ఉన్నారు మీరు. మరి ఆనాడు మీరు వచ్చేసి దళిత బంధు ఒక హుజురాబాద్కే కాదు రాష్ట్రమంతా ఇవ్వాలని సోయి ఎందుకు లేదు? ఆనాడు సీఎం కేసీఆర్ని ఎందుకు అడగలేకపోయినావు? అందుకు నీకు ఏమైనా సిగ్గు శరం అనేది ఉన్నదా అని అడుగుతున్నాం. అదొక్కటే కాదు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి ఇయాటి వరకు కూడా, అంటే మీరు ఉన్న ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ ఒక్క నిరుద్యోగ యువకునికి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా దాటవేసిన ప్రభుత్వం మీది కాదా? ఒక్కనాడు మీ ప్రభుత్వంలో ఉన్న సీఎంను కానీ ఏనాడన్నా అడిగిన సోయున్నదా అని చెప్పేసి అంటున్నాం. ఆనాడు తెలంగాణ కోసం జై తెలంగాణ అనుకుంటే సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గాలిలో తుపాకీతోని కాలుస్తా అన్న ప్రభాకర్ అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాటం చేసిండు. మీరు ఎమ్మెల్సీగా ఉండి ఏ ఒక్కరోజు ఎదురు తిరగని మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. అదొకటే కాదు, తెలంగాణ కోసం ఆనాడు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం అధికారంలో లేని ప్రభుత్వంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేరువై మీరు చేసే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అవినీతిపై అనునిత్యం పోరాటం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అలాంటి రేవంత్ రెడ్డి గారిని ఇలా చిల్లర అంటున్నావు. చిల్లర రౌడీయిజం చేసింది మీరు. ఆ విషయాలు మర్చిపోతున్నారు. ఎస్, మేము వచ్చేసి 6 గ్యారంటీల మీద మా ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తుంది. ఇప్పుడు మేమేమన్నాం, 100 రోజుల్లో మేము వచ్చేసి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా 100 రోజుల్లో వాటిని అమల్లోకి తీసుకొచ్చే బాధ్యత మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం. అట్టి పథకాల గురించి ఆలోచన చేసి వాటిని ఎలా పొందుపరచాలి, ఎలా ఈ పథకాలను తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్న ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఇవాళ మీరేమంటున్నారు, 60 రోజులు కాలేదు ఇంకా వీళ్ళు వచ్చేసి పథకాలు ఇస్తలేరు అని చెప్పేసి కాలు గాలిన పిల్లలాగా ఎగరడం మానుకోండి. ఇవాళ మీరు అన్నారు హరీష్ రావుకును రేవంత్ రెడ్డి గారికి ఎంతో తేడా ఉంది, అనిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అని అన్నావు. మీకు ఒకటి సూచన చెప్తున్నా, ఇప్పుడు నా స్టిల్ మీరు అవసరం అనుకుంటే వెళ్ళి చూడండి. ఇవాళ అదే సురభి కాలేజీకి ఆపోజిట్లో ఏదైతే కాలువ ఉందో కాలువ ఒడ్డు మీద బిల్డింగ్ నిర్మించింది అదే హరీష్ రావు వాళ్ళ దగ్గరి బంధువులు, దగ్గరి ఫ్రెండ్స్, తన యొక్క పార్టీ పేరు చెప్పుకొని ఉండే వ్యక్తులు ఇవాళ కాలువ మీద బిల్డింగ్ నిర్మించడం జరిగింది. అలాంటి అవినీతి చేసిళ్ళు. అదొక్కటే కాదు, ఇవాళ చూడండి, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మీకు వచ్చేసి దళిత బంధు ఇస్తా అని చెప్పేసి లక్షలు తీసుకొని మోసం చేసింది. అలా మీరు ప్రభుత్వాన్ని అనివార్యంగా దుర్మార్గంగా నాశనం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అని అంటే అది కేసీఆర్ ప్రభుత్వం. ఇంకొకసారి ఆలోచన చేయి పాడి కౌశిక్ రెడ్డి గారు. మీ కేటీఆర్ కుక్క కోసం అతను నిర్మించిన ఏదైతే ఉందో గృహము 20 లక్షల రూపాయలు పెట్టి ఇలా కుక్క ఉండడానికి ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నా తెలంగాణ బడుగు బలైన వర్గాల పేద ప్రజల కోసం ఒక డబుల్ బెడ్రూమ్ కట్టి అని అసమర్థుడు, ఆ దుర్మార్గుడు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. అదొకటే కాదు, కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ను సస్పెండ్ చేసిన దుర్మార్గుడు ఇలా కేటీఆర్. అదే ప్రభుత్వ ఆసుపత్రులలో సరిగా వైద్యం చేయనందుకు ఈ డాక్టర్లను ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవారికి అందుబాటులోకి తీసుకొచ్చిలా మీరు వైద్యాన్ని అని చెప్పేసి అడుగుతున్నాం. ఇంకొకసారి ఖబర్దార్ వినండి కౌశిక్ రెడ్డి గారు, ఖబర్దార్. ఇంకో తాప కాంగ్రెస్ పార్టీ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ మా పొన్నం ప్రభాకర్ గురించి కానీ మాట్లాడే ముందు ఫస్ట్ నీ బ్యాక్గ్రౌండ్ ఏందో ఒకసారి తెలుసుకో. రౌడీజం చేసిన దద్దమ్మవు నువ్వు. ఇవాళ మమ్మల్ని చిల్లర అంటున్నావు. ఖబర్దార్ బిడ్డ, ఇంకో తాప ఇలాంటి మాటలు మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.